ఒకేసారి ఆందోళన, సంతోషం, భయం ఇవన్నీ ఉంటాయా? ప్రస్తుతం ఆ జిల్లా నేతల్లో ఏకకాలంలో ఈ మూడు ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపై సంతోషం ఒకవైపు, అదే సమయంలో అదే జరిగితే ఎలా ఉండబోతుందన్న ఆందోళన ఇంకోవైపు. అసలు తమ సీట్లు ఉంటాయో లేదో అన్న భయం మరోవైపు కనిపిస్తుంది. ఇవన్నీ ప్రస్తుతం రేసులో ఉన్న నాయకుల్లో ఉంటే తమకు ఈసారి సీటు గ్యారంటీ అన్న కాన్ఫిడెన్స్ కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు కనిపిస్తుందట. డీలిమిటేషన్ ఈక్వేషన్స్ ఆ జిల్లాలో ఎలా ఉండబోతున్నాయి? మారుతున్న రాజకీయ ముఖ చిత్రంతో ఎవరి ముఖాలు మతాబులవుతాయి, ఎవరి మొహాలు మాడిపోతాయి? కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా నాణ్యానికి ఒకవైపే కాదు, రెండో వైపు కూడా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే. ఈ నిర్ణయం చాలా మందికి ఆనందాన్ని, ఆందోళనను, భయాన్ని ఒకేసారి పరిచయం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను సుమారు 50% పెరిగే అవకాశం ఉండడం నాయకులకు సంతోషమే. అయితే ఇందులో చాలా కీలక అంశాలున్నాయి. ప్రస్తుతం అదే ఉమ్మడి అనంతపురం జిల్లా నేతల్ని తెగ టెన్షన్ పెట్టేస్తోంది. వాస్తవంగా ఎక్కడైనా నియోజకవర్గాల విభజన ఓట్ల ఆధారితంగా సాగుతుంది. ఏ నియోజకవర్గంలో ఓట్ల శాతం ఎక్కువగా ఉంటే అక్కడ చీలికలు, మార్పులు, చేర్పులు ఉంటాయి. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 పార్లమెంటు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కేంద్రం చెబుతున్న దాని ప్రకారం చూస్తే జిల్లాలో పార్లమెంటు స్థానాల సంఖ్య 2 నుంచి 3, అసెంబ్లీ స్థానాల సంఖ్య 14 నుంచి 20 లేదా 21కి పెరిగే అవకాశం కనిపిస్తోంది. సీట్ల సంఖ్య పెరుగుతోందంటే ఎవరికైనా ఆనందమే. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని పార్టీల్లోనూ ఆనందం కనిపిస్తోంది. టికెట్ల కోసం ఎదురు చూస్తున్న చాలా మంది జిల్లా నాయకులకు ఇది ఎగిరి గంతేసే వార్త. తమకు మరోసారి టికెట్లు వస్తాయా రావా అనుకునే నేతలకు కూడా ఇది ఓ రకంగా తీపి కబురే. ఇటు టీడీపీ, వైసీపీలో దీనిపై జోరుగా చర్చలు కూడా సాగుతున్నాయి. అయితే సరిగ్గా ఇక్కడే ఆనందంతో పాటు చాలా మంది నేతల్లో ఆందోళన కూడా కనిపిస్తోంది. అది కూడా నియోజకవర్గ విభజన గురించి అవగాహన ఉన్న వారిలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈసారి పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఇదే జరిగితే చాలా మంది నేతల టికెట్లు గల్లంతవ్వడం ఖాయం. మహిళా బిల్లుకు చట్టసభలో ఆమోదం తెలిపితే 33% రిజర్వేషన్ వస్తుంది. అది వస్తే ఇటు పార్లమెంటు స్థానాల్లో కానీ, అసెంబ్లీ స్థానాల్లో కానీ 33% మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. డీలిమిటేషన్తో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 21కి పెరుగుతాయన్న మాటే కానీ ఇందులో కనీసం 6 నుంచి 7 స్థానాలు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే కీలకమైన నాయకుల సీట్లకు ఎసరు వచ్చినట్లే. ఎందుకంటే ఓట్ల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆ నియోజకవర్గాలను ఖచ్చితంగా మహిళలకు కేటాయించాల్సిందే. అదే జరిగితే ప్రస్తుతం అక్కడ రాజకీయంగా చక్రం తిప్పుతున్న నేతల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం 14,11,017 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,01,135, మహిళా ఓటర్లు 7,09,818 మంది ఉన్నారు. అంటే జిల్లా మొత్తం తీసుకుంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రిజర్వేషన్ల కేటాయింపులో జిల్లాను యూనిట్గా తీసుకుంటారు. ఆ లెక్క ప్రకారం చూస్తే శ్రీ సత్యసాయి జిల్లాలో ఈక్వేషన్స్ భారీగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఒక్క మడకశిర నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇందులో కదిరి ప్రాంతంలో 4,191 మంది, పుట్టపర్తిలో 2,739, ధర్మవరంలో 2,219, పెనుకొండలో 184, హిందూపురంలో 52 మంది ఉన్నారు. అంటే కదిరి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాలు ఈసారి మహిళలకు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 6 నియోజకవర్గాలుంటే అవి దాదాపు 10కి పెరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 3 స్థానాలకు మహిళలకు ఇవ్వాలి. జిల్లాలో 10 స్థానాలు అవుతాయన్న ఆనందమే కానీ అందులో ఏవి మహిళలకు దక్కుతాయన్నది మాత్రం అర్థం కావడం లేదు.
అనంతపురం జిల్లా విషయానికొస్తే ఇక్కడ మొత్తంగా 20,22,229 మంది ఓటర్లు ఉంటే ఇందులో పురుషులు 9,99,357 మంది, మహిళా ఓటర్లు 10,22,625 మంది ఉన్నారు. ఈ 8 నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లు 23,268 మంది ఎక్కువగా ఉన్నారు. అందులో 6 నియోజకవర్గాల్లో 2,000 మందికి పైగా మహిళలు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో అన్ని చోట్ల కంటే ఎక్కువగా అనంత అర్బన్లో 5,917 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గుంతకల్లులో 4,928 మంది, ఉరవకొండలో 3,243 మంది, రాయదుర్గంలో 2,979, కళ్యాణదుర్గంలో 2,142, తాడిపత్రిలో 2,092, సింగనమలలో 1,458 మంది ఉన్నారు. ఈ జిల్లాలో కూడా ప్రస్తుతం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ రాప్తాడు నియోజకవర్గం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులో సగం మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలోనూ, మరో సగం మండలాలు అనంతపురం జిల్లాలోనూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో కూడా సీట్ల సంఖ్య 11కి పెరిగే అవకాశం ఉంటుంది. అందులో 3 లేదా 4 స్థానాలు మహిళలకే దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం లెక్కల ప్రకారం అనంత అర్బన్, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గాల విభజన జరిగినా మహిళా ఓటర్ల నిష్పత్తిలో పెద్దగా తేడా కనిపించే అవకాశం కనిపించడం లేదు. అయితే ఏ నియోజకవర్గాలు మహిళలకు కేటాయిస్తారన్న లెక్కలపై ఇప్పుడు జోరుగా చర్చలు సాగుతున్నాయి. అసలు ఏవి మహిళలకు కేటాయిస్తారని తెలియాలంటే అసలు నియోజకవర్గాల విభజన ఎలా ఉంటుందన్నది తేలాలి. దాని ఆధారంగా నేతలు ఆశలు పెట్టుకోవచ్చు. వాస్తవంగా ఇది తెలుగుదేశం పార్టీకి కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో 4 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో రాప్తాడు నుంచి పరిటాల సునీత, పెనుకొండ నుంచి సవిత, పుట్టపర్తి నుంచి సింధూరరెడ్డి, సింగనమల నుంచి బండారు శ్రావణి ఉన్నారు. ప్రస్తుతం లెక్కల ప్రకారం పుట్టపర్తి మాత్రమే మహిళలకు దక్కే ఛాన్స్ ఉంది. పెనుకొండ, రాప్తాడు, సింగనమల జనరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కానీ మళ్లీ రేసులో వీరే ఉంటే మాత్రం నియోజకవర్గాల విభజన జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం వీరి పరిధిలోని మండలాలు చేరే నియోజకవర్గాల్లో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అంతేకాకుండా టీడీపీలో మహిళా నేతల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. 6 నుంచి 7 స్థానాలుంటే చాలా మంది ద్వితీయ శ్రేణిలో పనిచేస్తున్న మహిళలకు అది కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎటు తిరిగి ఇది వైసీపీకి పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వైసీపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో 2 మహిళలకు మాత్రమే టికెట్లు ఇచ్చారు. ఇది హిందూపురం నుంచి కురుబ దీపిక, పెనుకొండ నుంచి ఉషశ్రీ చరణ్ మాత్రమే ఉన్నారు. మిగిలిన చోట్ల ఎక్కడా మహిళలు లేరు. పార్టీలో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకత్వం తక్కువగానే ఉంది. దీపిక, ఉషశ్రీ చరణ్తో పాటు మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, జెడ్పీ చైర్మన్గా పనిచేసిన గిరిజమ్మ, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కుమార్తె నైరుతిరెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్న 2 సెగ్మెంట్లు 3కి పెరిగే అవకాశం ఉంది. లేదంటే 1 ఎస్టీలకు రిజర్వ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇది జరిగినా ప్రస్తుతం ఉన్న నేతల్లో ఎవరికి ఎసురు వస్తుందో తెలియని పరిస్థితే ఉంది. ప్రస్తుతం ఉన్న ఓట్లని బట్టి చూస్తే అనంత అర్బన్, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో ఉన్న నేతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఒక్క పుట్టపర్తిలో మాత్రమే సింధూరారెడ్డి మహిళా కోటాలో ఉన్నారు. ఇక మిగిలిన 6 చోట్ల పోటీ తీవ్రంగా ఉంది. పైగా అక్కడంతా సీనియర్ నాయకులు, రాజకీయంగా పాతుకుపోయిన వారే ఉన్నారు. వారి స్థానాలు త్యాగం చేయాల్సి వస్తే తప్పదు అన్నట్లు తప్పుకుంటారా? లేదంటే తమ సతీమణులను లేదా కూతుళ్లను, కోడళ్లను రంగంలోకి దించుతారో చూడాల్సి ఉంది. మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆ 7 నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? అక్కడి నేతల భవితవ్యం ఎలా ఉండబోతోంది? ఈ విభజన ఎవరికి చేటు, ఎవరికి మేలు చేస్తుంది అన్నది తెలియాలంటే ప్రక్రియ కొలిక్కి వచ్చేదాకా ఆగాల్సిందే.